హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చానమాట. ఈ రీడింగ్ ఏంటంటే వెరీ ఒక ఇంట్యూటివ్ రీడింగ్ అని చెప్పొచ్చు. నాకు పొద్దున్న లేవగానే ఈరోజు నాకు ఏదో ఒక రకమైన ఎనర్జీ నాకు ఏమనిపిస్తుందంటే ఎవరో ఒకళ్ళు బాధలో ఉన్నారు, ప్రాబ్లంలో ఉన్నారు. సో వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. మేబీ అది నిన్న వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. అది ఒక పెయిన్, ఏ పెయిన్ అయినా అవ్వచ్చు. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఎమోషనల్ పెయిన్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, ఆ విధమైన పెయిన్ అవ్వచ్చు. సో ఏదో ఒక పెయిన్ అనేది అయితే నేను ప్రస్తుతానికి ఫీల్ అవుతున్నాను. సో దానివల్ల ఈ ఇంట్యూటివ్ రీడింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, సో మనం చూద్దాము అసలు ఆ డివైన్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, డివైన్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీకు ఎలా ఉండాలి, మీరు ఈ పరిస్థితి నుంచి మీరు ఎలా బయటపడాలి, మీరు ఎలాగా మంచి రోజులు మీకు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనము యూనివర్స్ని, ఏంజల్స్ని అడుగుదాము, అడిగి తెలుసుకుందాము. ఓకేనా? సో మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, అలాగే కొంతమంది మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. కానీ దానిలో ఒక చిన్న క్లారిటీ ఇద్దామనుకుంటున్నానండి. సో ఏంటంటే 29 రూపీస్ పే చేసి ఎవరైతే మెంబర్స్ అయ్యారో సో వాళ్ళ డిమాండ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనమాట. వాళ్ళకి రోజు లైవ్ రీడింగ్ కావాలి, అండ్ వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టి నాకు పర్సనల్ రీడింగ్ చేయండి అని అడగటము. సో మీరు కొంచెం ఒకసారి ఆ 29 రూపీస్ పే చేసే ముందు ఆ మెంబర్షిప్ తాలూకా అది ఏమి రాసి ఉంది అనేది చదువుకోండి. ఎందుకంటే నిన్న ఒక ఆమె పెద్ద గొడవ పెట్టిందనమాట. ఏమంటే మేము 29 రూపీస్ పే చేసాము, మరి మాకు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవటం లేదు. ఆమెకి ఇంగ్లీష్ చదివేది రాదంట. సో దానికని అసలు అక్కడ ఏం రాసుంది అనేది ఆమెకి తెలియకుండా డబ్బులు అనేది 29 రూపీస్ కట్టేసింది. సో ఇంక నుంచి దానికి ఆమె పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టడము, అందరికీ ఇంగ్లీష్ రాదు అంటే, అమ్మ ఆ ఇంగ్లీష్ అనేది నేను కనిపెట్టిన భాష కాదు, యూట్యూబ్ వాళ్ళు కనిపెట్టారు. ఆ ఇంగ్లీష్ భాషలోనే వాళ్ళు రాస్తారు, వాళ్ళు తెలుగులో అనేది రాయరు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ 29 రూపీస్ పే చేస్తున్నారో వాళ్ళు ముందుగా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి మాత్రమే పే చేయండి. సో నేను అక్కడ రోజు మీకు లైవ్ సెషన్స్ చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు. ప్లస్ నేను వీక్లీ 2 టైమ్స్ లైవ్ రీడింగ్ చేస్తానని మీకు ముందే చెప్పాను. మళ్ళీ మీ పబ్లిక్గా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వీక్లీ 2 మాత్రమే లైవ్ రీడింగ్ చేయగలనండి. రోజు అయితే నేను చెయ్యలేను. అది మీకు ఇష్టం అయితేనే మీరు మెంబర్షిప్ తీసుకోండి, లేదంటే ఎటువంటి బలవంతము లేదు. ఓకేనా? సో మీ 29 రూపీస్ అనేది మీకు చాలా విలువైన అమౌంట్. కానీ నేను దానికోసమని నేను మీకు లైవ్ చేయడం కానీ, లేదంటే పర్సనల్ రీడింగ్స్ 29 రూపీస్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే ఇంగ్లీష్ రాదనుకుంటున్నారో వాళ్ళు అసలు ఆ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మెంబర్షిప్ జోలికే వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు అర్థం కానప్పుడు మీరు డబ్బులు పే చేయడం అనేది తప్పు. ఓకేనా? సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే నిన్న చాలా మనసు అప్సెట్ అయింది. నిన్న ఈవినింగ్ ఒక ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నువ్వు యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నావు, నువ్వు పెట్టడం ఆపేయి. సో ఆవిడికి లైవ్ చేయలేదని, నేను లైవ్ చేయలేదనేసి ఆవిడికి విపరీతమైన కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. నన్ను ఇంకా అనరాని మాటలు, వాయిస్ మెసేజ్లు ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేసింది. సో ఇలాంటి వాళ్ళని అంటే ఎదుర్కోవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అనమాట. సో సండే నాడు లైవ్ చేయలేదని చెప్పేసి ఆమె కోపం వచ్చేసింది. నేను 29 రూపీస్ కట్టాను, నువ్వు చేయలేదు. సో ఇలాంటి వాళ్ళు దయచేసి మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవద్దండి. నేను ఎవరికి ప్రామిస్ చేయలేదు కదా, నేను రోజు లైవ్ రీడింగ్ చేస్తాను మీకు ఎవరికైనా చెప్పానా పర్సనల్గా కానీ నా ఛానల్ ద్వారా కానీ. సో దయచేసి మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటే కనుక దయచేసి మెంబర్షిప్ అనేది తీసుకోవద్దండి. నేను వీక్లీ 2 చేస్తాను, అంతకు మించి నాకు చేసే టైం లేదు. అది ముందు నుంచే చెప్తున్నాను నేను మీకు. ఓకే, సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో నా పెయిన్, వాళ్ళ పెయిన్, అందరి పెయిన్లు కలిసి ఈరోజు మనం డివైన్ గైడెన్స్ అడుగుదాము. ఎందుకంటే ఇట్లా వాళ్ళని ఫేస్ చేసే కొద్దీ నా ఎనర్జీ అంత లో అయిపోతుంది. అంటే ఇట్లా మనుషులు కూడా ఉంటారా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సరే చూద్దామండి, డివైన్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. ఇట్లాంటి పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన మనసు అంతా పాడైపోతుంది. అది ఇంట్లో వాళ్ళు తిట్టేనివ్వండి, బయట వాళ్ళు అన్నివ్వండి. సో మనం పడేవాళ్ళు, వాళ్ళు తిట్టేవాళ్ళు, అది మన పరిస్థితి. ఓకేనా?
సరే చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మా కలెక్టివ్ వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. 7 ఆఫ్ ఇంటెలిజెన్స్, జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ అండి. మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు మీ మనసులో కొన్ని విషయాలు అనేవి దాచిపెట్టేసుకున్నారు. అంటే ఎలాగంటే మీరు పైకి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, మీరు అందరితో చాలా హ్యాపీగా ఉంటున్నారు, అందరికీ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా నా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్లో మీరేంటంటే మీ శక్తికి మించి అన్నీ చేస్తున్నారండి. అది మీ ఫ్యామిలీకి కానీ, లేదంటే పిల్లలకి కానీ, అత్తమామలకు కానీ, హస్బెండ్కి కానీ, అంటే మీ శక్తికి మించి చేస్తున్నారనమాట. అది చేసి చేసి మీకేంటంటే గుర్తింపు రావటం లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా బయటికి చెప్పాలి అనుకుంటే కూడా అది చెప్పడానికి మీకు అది నచ్చటం లేదు, ధైర్యం కూడా చాలటం లేదు, లేదంటే ఒక నిరాశ అనమాట. చెప్తే మాత్రం ఏముందిలే, ఏం జరుగుతుందిలే, ఏమి మంచి జరిగిపోతుందిలే అన్నట్టుగా ఒక నిరాశ, నిస్పృహ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ పైకి మాత్రం ఒక మాస్క్ వేసుకొని చాలా హ్యాపీగా, చాలా దర్జాగా, ఎంతో బాగా ఉంటున్నారు. కానీ మీ మనసులో ఉండే పెయిన్ అనేది మీ ఒక్కరికే తెలుసు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఓపెన్గా చెప్పండి అని మీకు ఏంజల్స్ అనేది గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఎంతవరకు మీరు మనసులో దాచుకొని పెట్టుకుంటారో అది మీ హెల్త్ అనేది పాడు చేస్తుంది. మీ హెల్త్గా ప్రాబ్లమ్స్ రావటము, రాత్రులు నిద్ర లేకపోవటము, ఓవర్ థింకింగ్ చేయటము, సో ఇట్లాంటివన్నీ కూడా మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా ముఖం మీద చెప్పేసేది అలవాటు చేసుకోండి. అది కూడా కొంచెం సున్నితంగా చెప్పి, లేదు నాకు ఇలాగా నచ్చటం లేదనో, లేదంటే నా వల్ల కాదు అనో, సో ఏదో ఒకటి మీరు ఏ విధంగా చెప్తే అవతల వాళ్ళు నొప్పి పడకుండా ఉంటారో ఆ విధంగా మీ మనసులో భావాలు అనేది వ్యక్తపరచడం అనేది నేర్చుకోండి. మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎంతకాలం దూరంగా పరిగెడతా ఉంటారో అంత మీకు ప్రాబ్లం వస్తుందన్నమాట. అది మీ బాడీ అండ్ మైండ్ని దెబ్బతీస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఓపెన్గా చెప్పడం నేర్చుకోండి అనేది డివైన్ గైడెన్స్ ఇస్తున్నారు మీకు. ఎవరైతే అన్నీ మనసులో పెట్టేసుకొని అయ్యో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా అనుకుంటున్నారో అది మీరు అంటే గొడవాడినట్టు చెప్పక్కర్లేదండి, కానీ మీరు ఏమనుకుంటున్నారో అది ఎదుటి వాళ్ళకి కన్వే చేయటం అనేది నేర్చుకోండి. ఓకేనా? దానివల్ల ఏంటంటే మీ మనసు తేలిక పడుతుంది, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇంకా సెకండ్ ఇది గైడెన్స్ ఏంటంటే మీ బాడీ అండ్ సోల్కి రెండిటికి కనెక్షన్ అనేది లేదండి. అంటే ఏంటంటే మీ బాడీకి కావలసిన రెస్ట్ మీరు ఇవ్వట్లేదు, మీ మైండ్కి కావాల్సిన రెస్ట్ మీరు ఇవ్వట్లేదు. సో ఆ రెండిటికి ఒక బాండ్ అనేది బాడీ అండ్ సోల్కి కనెక్షన్ అనేది లేకుండా పోతుంది. సో దానిని మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి. మైండ్కి కావాల్సింది ఏంటి? మైండ్కి కావాల్సింది ఒక మెడిటేషన్ ద్వారా మనం ప్రశాంతత పొందొచ్చు. ఓవర్ థింకింగు, ఎక్కువగా ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవటం ఇవేమీ లేకుండా మీరు ప్రశాంతంగా మీ మైండ్ ప్రశాంతంగా ఉంటే మీరు మెడిటేషన్ చేసి ఏది మనకి జరిగినా సరే అది మనకి అంటే తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండేది మనం నేర్చుకోవాలి. అలాగ నేర్చుకుంటే కనుక మనకి టెన్షన్ ఉండదు, ఓవర్ థింకింగ్ ఉండదు, బాధ ఉండదు అనమాట. సో దాని పరంగా చూసుకుంటే కనుక మీకు ఒక ఇది వస్తుంది, ప్రశాంతత అనేది జీవితంలో వస్తుంది. అలాగే బాడీకి కూడా, బాడీకి అవసరమైంది ఏంటి? ఒక రెస్ట్ అనేది తీసుకోవటము. మీరు కొంతమంది ఇళ్లలో ఎలాగంటే అత్తమామలు ఉంటే కనుక వాళ్ళు రోజంతా అనవసరంగా నుంచొనే ఉంటారు, వంటగదిలో వంట చేస్తూ నుంచొని ఉంటారు. కనీసం ఒక కూర్చుందాము, కాసేపు నడుము వాలుద్దాము, అలాంటి తీరిక కూడా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాగా కాకుండా మీ బాడీకి ఏమైతే కావాలో ప్రాపర్ వాటర్ కానీ, న్యూట్రిషన్ కానీ ఇవన్నీ ఇచ్చి మీరు మీ బాడీని కూడా టేక్ కేర్ చేయాలి. కరెక్టే, మీకుండే బాధ్యతలు, మీరు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేయటం అనేది ఓకే, కానీ ఎంతవరకు? మీ బాడీ కరెక్ట్గా ఉన్నంత వరకే మీరు వేరే వాళ్ళకి చేయగలుగుతారు కదా.
సో దానివల్ల మీ బాడీని హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు రిలేషన్షిప్ పరంగా ఏదైనా ఎడబాటు గనక ఉంటే గనక దానికి మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది. కాకపోతే మీరు అనేది కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది దానికి. అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్గా పెట్టుకోండి. ఎదుటి వాళ్ళతో గొడవ పడటం కానీ, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ, మీ పార్ట్నర్ని ఎక్కువగా అనుమానించి హింసించటం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అని డివైన్ ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది ప్లేయర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళతో డీల్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ ఒక ప్లేయర్ అనేసి మీరు అనుకుంటున్నారు, నమ్ముతున్నారు. కానీ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే నీ మనసులో ఉండేవి వాళ్ళని అడుగు, వాళ్ళకి చెప్పు, కానీ చెప్పాల్సిన విధంగా చెప్పు. గొడవాడద్దు, వాళ్ళని నిలదీసి పరువు తీసేయద్దు రోడ్డు పైన. వాళ్ళకి ఎలా అడగాలో, ఏ టైంలో అడగాలో అలాంటి ఇది నేర్చుకొని నువ్వు వాళ్ళతో కనుక సామరస్యంగా మాట్లాడితే కనుక మీకు వాళ్ళతో రీయూనియన్ జరుగుతుంది. ఒక సెకండ్ ఛాన్స్ అనేది దేవుడు మనకి ఇస్తాడు, యూనివర్స్ మనకి ఇస్తుంది అనేది చెప్తున్నారు. సో ఇంకా ఏంటంటే మీరు మీ పవర్లోకి అనేది మీరు రావాలి. ఎందుకంటే మీరు చాలా పవర్ఫుల్ పర్సను. మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు ఇలా ఉన్నారు, మీ పాస్ట్లో ఎంత బాగుండేవారు, మీ పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉండేవారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవారు, అసలు మిమ్మల్ని మీరు ఎంత బాగా టేక్ కేర్ చేసుకునేవారు. సో ఇది చాలామందికి అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా మీకు మీ పాస్ట్లో ఉండే ఎనర్జీ అది నాకు ఇప్పుడు ఈ ఎనర్జీస్తో నాకు కనిపించట్లేదు. సో అది ఒకసారి మీకు గుర్తు తెచ్చుకోండి. మీరు ఎప్పుడైతే మంచిగా ఉన్నారో, మంచి ఫేజ్లో ఉన్నారో అవన్నీ గుర్తు తెచ్చుకొని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇంకా ఎదగండి. మంచి మీ జాబ్లో కానీ మీ బిజినెస్లో కానీ ఎలాగ ఎదగాలి అని చెప్పేసి మీరు ఇంకా ఇంకా స్ట్రాటజీస్ అన్నీ కనుక్కోండి. దానికి తగినట్టుగా ఎవరినైనా సలహా అడగాలంటే సలహా అడిగి తీసుకోండి. సో మీరు ఒక మంచి కింగ్ లాగా పైకి రావాలి. యూనివర్స్ అదే చెప్పేది ఏమంటే ఇవన్నీ ఏమైతే ఉన్నాయో సో దానిని పక్కన పెట్టండి. మీ శక్తిని మీరు ఉపయోగించి మీరు మంచి పేరు తెచ్చుకోండి, పైకి రండి. మీరు ఒక సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి. అప్పుడు అందరూ కూడా మీకే సలాములు కొడతారు. ఎవరైతే మిమ్మల్ని ఈరోజు ఇన్సల్ట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, లేదంటే ఎవరైతే మిమ్మల్ని ఒక ముద్ర వేసేసారో, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు ఇలాంటి వాడివే అని చెప్పేసి ఎవరైతే మీకు ముద్ర వేశారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ ఏమంటారు అభిప్రాయాన్ని అనేది మార్చుకుంటారు. అది ఎలా మార్చుకుంటారంటే మీ సక్సెస్ని చూసి. మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే గనక మిగతా వాళ్ళందరూ నోళ్ళు మూసుకొని ఉంటారనమాట. ఓకే, సో మీరు ఏ విధంగానే అది మీ ఫ్యామిలీ వల్ల కానీ, మీ కొలీగ్స్ కానీ, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని ఏదైనా అంటే కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పాటించండి. పాటిస్తే కనుక మీలో ఉండే మార్పు అనేది మీకే తెలుస్తుంది. ఒక 3 days పాటించండి చాలు, ఎక్కువ రోజులు అవసరం లేదు. ఒక 3 days ఇవన్నీ నేను చెప్పినవి పాటించండి. మీ మనసులో ఉండేవి దాచుకోకుండా ఎదుటి వాళ్ళకి చెప్పండి, ఓపెన్గా చెప్పండి. అది కూడా ఒక మంచి విధానంతో చెప్పండి, గొడవాడినట్టు కాదు. మళ్ళీ అది కాకుండా మీరు ఒక మీ హెల్త్ని, బాడీని, మైండ్ని హెల్తీగా పెట్టుకోండి. ఆ తర్వాత మీ పైన మీరు వర్క్ చేసి మీ ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఏదైనా కోర్సు చేయాలా, ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేయాలా, సో ఇలాగా మీరు నిర్ణయించుకొని మీ లైఫ్ని మీరు మార్చుకోండి. ఒక 3 days చాలు, ఎక్కువ రోజులు అవసరం లేదు. ఒక 3 days ఈ 3 విధానాలు పాటించి చూడండి. ఏంజల్ గైడెన్స్ మీరు పాటించండి. ఖచ్చితంగా మీకు ఒక మార్పు అనేది తెలుస్తుంది. అప్పుడు మీరే కామెంట్ పెడతారు, ఎస్ అక్క మా జీవితంలో మంచి మార్పు వచ్చింది, ఎస్ మేడం నేను ఆ మార్పు అనేది చూస్తున్నాను అనేది మీరు ఖచ్చితంగా చెప్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్, షార్ట్ రీడింగ్. కానీ నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది, అందుకని చెప్తున్నాను. ఎవరో బాధపడుతున్నారు నాతో సమానంగా, అంటే నాతో పాటే అందరూ కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు నాకు తోడుగా. సో వాళ్ళందరికీ ఈ రీడింగ్ అనేది చేరుతుంది, ఎవరికి చేరాలో వాళ్ళకి ఈ రీడింగ్ చేరుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.